శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మే నెల 14వ తేదీ రాత్రి 10:36 నుంచి మీకు లాభస్థానంలోకి శుభగ్రహ గురువు వచ్చేస్తున్నాడు. కానీ శుభగ్రహ గురువు వచ్చినప్పటికి కూడా ఆయన పూర్తి స్థాయిలో అనుకూలతను మాత్రం ఇవ్వలేడు. కొంతవరకు మాత్రమే అనుకూలతను ఇస్తాడు. ఆయన చాలా వేగంగా మిథున రాశి, కర్కాటక రాశి ఆ విధంగా అధిచారంతో నడుస్తాడు. ఒక్క సంవత్సరంలోనే 3 రాసులు ఆయన మారతాడు. కనుక దానికి సంబంధించిన ప్రత్యేక వీడియో చేసేటప్పటికీ కూడా ఇండో పాక్ ఆ యుద్ధ భయ వాతావరణం కారణంగా ఈ గురువు కొంత వ్యతిరేకతను ఇస్తాడు కనుక నేను ఆ వీడియోని అప్లోడ్ చేయలేదు, బట్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఫలితాలకు వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి అర్ధరాత్రి 2:28 వరకు ఉన్న టైం అంతా కూడా తోబుట్టువులతో సరదా గడపడానికి అవకాశాలు ఉంటుంటాయి. కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు వస్తుంటాయి. కొంగృత నిర్ణయాలని తీసుకోవాలా లేదా అనేటువంటి అనుమానాలు కూడా అదే స్పాట్లో వస్తుంటాయి. ఏదేమైనప్పటికీ 11వ తేదీ 12వ తేదీ రెండులో కూడా కొంత విచిత్రమైన వాతావరణంగా ఉంటుంది. విచిత్రం అంటే ఏమి నెగిటివ్గా ఏమి ఉండదు, కొంచెం అనుభూతులు అధికంగా ఉండే వాతావరణం కనబడుతుంటుంది. ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే 12వ తేదీ రాత్రి 2:28 ప్రారంభమై 17వ తేదీ అర్ధరాత్రి 12:05 వరకు ఉండేటువంటి సమయం ఇదంతా కూడా కెరీర్ పాయింట్లో ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, వ్యవహారము, ఆరోగ్యము, వాహన విషయాలను, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, వీటిల్లో కొంత విసుగు కనబడుతుంటుంది. అనుకూలతలు పైకి ఉన్నప్పటికీ అనుకూలతల కంటే కూడా విసుగు కనబడుతుంటుంది. ఒక్కోసారి ఎంతకాలం ఈ ఉద్యోగం చేద్దాము అనేటువంటిది ఒక భావన మనసులో పడుతుంటుంది. జీతం వస్తున్నప్పటికి కూడా ఏదో అసహనం ఫీల్ అవుతుంటారు, అనీజినెస్ ఫీల్ అవుతుంటారు. దీనితో మీ నిర్ణయాలకు సంతానం విషయాలు మద్దతు తెలిపని కారణంగా కూడా సంతానంపై కూడా కొంచెం ఏదో బాధ, కోపము అన్నీ కలిపి ఉంటాయి. వారు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వివాహమైన వారు కావచ్చు, ఏదో వారికి ఉన్న సమస్యలు వారికి ఉంటాయి. ఆ సమస్యలు తల్లిదండ్రులు చెప్పరు, తల్లిదండ్రులు అడిగినా కూడా వారు దాట వేస్తారు. దీనివల్ల కూడా ఒక్కోసారి అసహనం వ్యక్తం చేస్తుంటారు సింహరాశి జాతకులు. సో 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ టోటల్ 5 డేస్ కొంత వ్యతిరేక వాతావరణంతోనే గడిచిపోతుంటుంది. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 17వ తేదీ రాత్రి 12:05 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఇది కొద్దిగా అనుకూలంగా రెపరెపలాడుతున్నట్టుగా ఉంటుంది. కొంచెం హెల్త్ పాయింట్లో కూడా కొంచెం బెటర్మెంట్ ఏమోనే అనేటువంటి ఒక రిపోర్ట్ తెలియజేస్తుంటుంది. శత్రువులపై కూడా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం కూడా కలుగుతుంది. అనారోగ్యం తగ్గిపోతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి మన పనులు మనం చేసుకోగలము. ఈ ప్రగాఢ విశ్వాసం ఉండబట్టే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతుంటారు. 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు ఈ 3 కూడా చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్తుంటారు. ఇక నెక్స్ట్ సింహరాశిలో జన్మించినటువంటి జాతకుల్లో మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ సోమవారం ఉదయం 6:17 ప్రారంభమై 13వ తేదీ మంగళవారం ఉదయం 9:09 వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ పూర్వ పొలుగుని అంటే పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి 13వ తేదీ మంగళవారం ఉదయం 9:09 మొదలై 14వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:47 వరకు అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉంది, అదేంటంటే ఉత్తర ఫల్గుని. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:47 నుంచి 15వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:07 వరకు అనుకూలమైన సమయం కాదు. అయితే ఈ సింహరాశి జాతకులకి ఈ 10 రోజుల్లో అష్టమ చంద్ర దోషం అనేది లేదు. కనుక
ఉన్నటువంటి అనుకూలతలు ప్రతికూలతలు అంతా కూడా చిన్న చిన్న పాయింట్లను చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గమనించవలసింది ఏమిటంటే, మధ్యలో ఉన్నటువంటి ఒక 5 రోజులు 13, 14, 15, 16, 17 ఈ 5 రోజులు కూడా కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయానికి రాలేరు. సంతానంతో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతారు. అందువల్ల విసుగు కొంచెం అధికంగా ఉంటుంటుంది. కొంచెం బీపీ ఉండేటువంటి వారు కొంచెం మరీ అధికంగా ఆవేశానికి లోను కాకుండా జాగ్రత్తగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తుంటే కొంత అనుకూలతలవి సిద్ధిస్తాయి. శుభం.